హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫైనాన్స్. నేను మీ వాసవి ఆచార్య. ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు గిరిబాబు గారు, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ హైదరాబాద్. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా పాటించాల్సిన 3 గోల్డెన్ రూల్స్ ఏంటి? 3 అనే కాదు, అసలు జనరల్‌గా పాటించాల్సిన గోల్డెన్ రూల్స్ ఏంటి? ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు నా దగ్గరే 50 లాక్స్ బల్క్ అమౌంట్ ఉంది అనంటే, మీరు సూచించే వాటినేమంటారు రూల్స్ ఏంటి సార్? ఓకే. జనరల్‌గా 99% ఆఫ్ ఇన్వెస్టర్స్ ఓకే. మాకు కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే, సార్ నేను పలానా XYZ ఫండ్‌లో పెట్టాను. హ్మ్. ఆ ఫండ్ సరిగ్గా పర్ఫార్మ్ చేయట్లేదనో, లేదా చేస్తుందనో ఈ Hmm. మంచి కాదు అడుగుతుంటారు. నేను అడుగుతుంటా వాళ్ళకి ఏం ఫండ్స్ పెట్టారని. దాదాపుగా మార్కెట్‌లో ఉన్న పాపులర్ ఫండ్స్ ఓకే. ఓ 4 పేర్లు చెప్పేస్తారు. ఒక ఫ్లెక్సీ క్యాప్ చెప్తారు, Hmm. ఒక మిడ్ క్యాప్ చెప్తారు, ఒక స్మాల్ క్యాప్ చెప్తారు, ఒక కాంట్రా ఫండ్ చెప్తారు. Hmm. ఓ 4 ఫండ్స్. Hmm. మెజారిటీ పాపులర్ ఫండ్స్ ఇవన్నీ. Hmm. ఆ ఫండ్స్ అన్నీ కూడా ఇప్పుడు సైజ్ ఎంత అయిపోయిందంటే అన్‌మేనేజబుల్ సైజ్‌కి వెళ్ళిపోయాయి అవన్నీ కూడా. Hmm. అవన్నీ మార్కెట్‌లో పెరుగుతూ బాగా లైమ్‌లైట్‌లో ఉన్న ఫండ్స్. Hmm. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇన్వెస్టర్స్ విల్ ట్రై టు బై ది రీసెంట్ రిటర్న్స్. ఓకే. అంటే లాస్ట్ 4 ఇయర్స్, లాస్ట్ 5 ఇయర్స్, లాస్ట్ 3 ఇయర్స్ రిటర్న్స్ చూసి వాటిని బై చేస్తూ ఉంటారు. Mhm. అయితే డేటా ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా సరే లాస్ట్ 3 ఇయర్స్ ఉన్న రిటర్న్స్ ఇచ్చిన ఫండ్ నెక్స్ట్ 3 ఇయర్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ 10% కూడా లేదు. Mhm. అంటే 85-90% ఆఫ్ ద ఫండ్స్ విల్ నాట్ రిపీట్ దేర్ లాస్ట్ 3 ఇయర్స్ రిటర్న్స్. Mhm. అలాగే 5 ఇయర్స్ తీసుకుంటే కూడా 80-90% ఆఫ్ ఫండ్స్ విల్ నాట్ రిపీట్ దేర్ పాస్ట్ 5 ఇయర్స్ రిటర్న్స్. ఓకే. సైక్లికల్‌గా ఉంటాయి. Mhm. లాస్ట్ 3 ఇయర్స్ పెరిగింది కదా అని మళ్ళీ పెడితే Hmm. కాదు. ఏం చేస్తారు? అరే పెరగట్లేదని చెప్పేసి మళ్ళీ అగైన్ చేస్. Hmm. ఇప్పుడు మనము ఒకప్పుడు రైల్వే స్టేషన్‌లో నిలబడేవాళ్ళం కదా లైన్‌లలో టికెట్ Hmm. కోసం. Hmm. నిలబడ్డ లైన్ పోదు. Hmm. పక్క లైన్ వెళ్తూ ఉంటది. Hmm. మనం అటు వెళ్తాం. అవును ఇది సార్. మూవ్ అవుద్ది. Yeah. అరే ఇది మూవ్ అవుతుంది ఇటు వస్తాం. అది మూవ్ అవుద్ది. ఎక్కడికి వెళ్ళరు. Hmm. అక్కడే ఉంటారు. Hmm. నా దోబికా కుత్తా, నా ఘర్ కా ఘాట్ కా టైప్‌లో అక్కడి నుంచే ఉండి అది మూవ్ అవుద్ది, ఇది మూవ్ అవ్వదు. Ah. అయితే అలా కాకుండా Hmm. ఒక కన్సిస్టెంట్ స్ట్రాటజీ పెట్టుకొని నీకేం కావాలి? ఎప్పుడు నువ్వు గోల్ రీచ్ అవుతావు Hmm. అనేది మనము టైంకి అసైన్ చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ని. Hmm. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు గోల్స్ తీసుకుంటే ఓన్ హౌస్, Hmm. కారు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, Hmm. వెకేషన్, తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్, ఇలా రకరకాలుగా ఉంటాయి. Hmm. ఇలా వెకేషన్ కెన్ బి ఎవ్రీ 2 ఇయర్స్. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ యాజ్ పర్ ద చిల్డ్రన్ ఏజ్, Hmm. చిల్డ్రన్ మ్యారేజ్ యాజ్ పర్ ద ఏజ్. ఇవి లాంగ్ టర్మ్. ఇల్లు కొనుక్కోవాలి ఓ 5 ఇయర్స్లో, కారు కొనుక్కోవాలి ఒక 3 ఇయర్స్లో. Hmm. ఇలా టైం ఫ్రేమ్కి తగ్గట్టుగా ఉన్నాయి కదా. ఉన్నాయి. అలా టైం ఫ్రేమ్ తగ్గట్టుగా మన గోల్కి తగ్గట్టుగా మన ఫండ్స్ అసైన్ చేసుకోవాలి. Mhm. నేను 2 ఇయర్స్లో తీసుకోవాలి, ఇది వెకేషన్కి వాడాలి, Hmm. ఎవ్రీ ఇయర్ చిల్డ్రన్ ఫీజ్కి వాడాలి, దెన్ గో ఫర్ బ్యాలెన్స్ అడ్వర్టైజ్ ఫండ్స్. Hmm. లేదా కొంచెం 2-3 ఇయర్స్ ఉంటే అగ్రెసివ్ హైబ్రిడ్ వెళ్ళొచ్చు. Hmm. లేదు నేను మన ఎవ్రీ 3-4 ఇయర్స్కి ఒకసారి నా కార్ 4-5 ఇయర్స్కి చేంజ్ చేస్తాను అనుకుంటే Hmm. దెన్ ఒక ఫండ్ తీసుకోండి దానికి తగ్గట్టుగా, లార్జ్ క్యాప్, లార్జ్ మిడ్ క్యాప్. Hmm. అలా మన ఫండ్ని మన గోల్కి అసైన్ చేసి పెట్టుకోవాలి. నా రిటైర్మెంట్ ప్లానింగ్ లాంగ్ టర్మ్ అనుకుంటే గో ఫర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్. సెకండ్ Okay. థాట్ అవసరం లేదు. Hmm. అప్పుడు ఏమవుతుందంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది Mhm. కనుక మనం వరి అవ్వద్దు. మోర్ ద వొలటాలిటీ హైయర్ రిటర్న్స్ ఇస్తాం కాదు ఇక్కడ. Hmm. సో వొలటాలిటీ ఎక్కువ ఉన్నప్పటికీ మనం దాంతో కనుక ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే Hmm. ఎంత డిప్ అయితే అంత గ్రో అవుతూ ఉంటాయి మళ్ళీ అవి. కనుక ఆ వొలటాలిటీని తట్టుకొని మనం ముందుకెళ్తూ ఉంటే మన గోల్ హ్యాపీగా రీచ్ అయిపోవచ్చు. కానీ చాలామంది చేసే ఇన్వెస్టర్స్ ఏంటి అంటే మార్కెట్ పడిపోతుంది తీసేస్తాను, చాలా వొలటాలిటీ ఉంది, నాకు రిస్క్ వద్దు అంటారు. Hmm. ఇక్కడ రిస్క్ అంటే అర్థం ఏంటి అంటే, నార్మల్గా నేను అడుగుతుంటాను రిస్క్ అంటే ఏంటి అని. జనరల్గా వాళ్ళు రిస్క్ మ్యూచువల్ ఫండ్స్లో చెప్తుంటారు కదా అది అంటారు. అంటే ఏంటి అంటే Hmm. క్లారిటీ ఉండదు. Hmm. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. Hmm. మీరు 2 వీలర్ మీద వెళ్తున్నారు బండి మీద. సో వెళ్తున్నప్పుడు మనము గ్యారంటీగా నేను రీచ్ అవుతానని చెప్పగలుగుతారా? Mhm. మేబీ యాక్సిడెంట్ హిట్ అవ్వచ్చు కదా. Hmm. అలా అని చెప్పేసి యాక్సిడెంట్ హిట్ అయ్యే పాసిబిలిటీ ఉంది కదా అని Hmm. మనం 2 వీలర్ మీద రోడ్ ఎక్కకుండా వెళ్ళలేము కదా. అవును సార్. డెఫినెట్లీ 2 వీలర్ వెళ్తాము, రోడ్ ఎక్కుతాము, వెళ్తూ ఉంటాం. కానీ లేదు స్టాటిస్టిక్స్ ఈస్ సేయింగ్ దట్ ఇఫ్ యూ గో ఆన్ 2 వీలర్ దిస్ మెనీ యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ Hmm. అని స్టాటిస్టిక్స్ చదివితే అసలు రోడ్ ఎక్కరు ఎవరు. అవును. మనం ఏం చేస్తామంటే రోడ్ ఎక్కి రూల్స్ ఫాలో అవుతాం. Okay. 40 స్పీడ్లో వెళ్తాం, Hmm. లెఫ్ట్ సైడ్ వెళ్తాం, హెల్మెట్ పెట్టుకుంటాం, బండి కండిషన్లో ఉంటుంది, బ్రేకులు ఉంటాయి, పెట్రోల్ Hmm. ఉంటుంది, Hmm. అన్నీ బాగున్నాయి, Hmm. వెళ్తూ ఉంటాం. సో ప్రాబ్లం లేదు కదా. కానీ ఎవరో ఒకతను ఆపోజిట్లో రాంగ్ రూట్లో వచ్చి డాష్ ఇస్తే Hmm. మనం చేతిలో లేదు. అది దట్ ఈస్ మార్కెట్. Fine. మనం అన్ని ప్రికాషన్స్ తీసుకొని లాంగ్ టర్మ్ పెట్టుకున్నాం. మార్కెట్ దాని పాటుకు అది పడవచ్చు, పెరగవచ్చు. Hmm. మనం ఆ పడ్డప్పుడు నేను లాంగ్ టర్మ్ కోసం పెట్టుకున్న ఫండ్ కాబట్టి నేను డిస్టర్బ్ అవ్వద్దు, Hmm. అవసరం టాప్అప్ చేయండి దాని మీద. Hmm. అలా మనం అసైన్ చేసుకోవాలి. Okay. కనుక నా గోల్ నేను 2 నెలల్లో నేను డబ్బులు అవసరం, 3 నెలలు అవసరం, అస్సలు మార్కెట్లోకి రావద్దు. Hmm. ఓన్లీ లిక్విడ్ ఫండ్లో పెట్టాలి, Okay. లేదా లో డ్యూరేషన్, Hmm. అల్ట్రా షార్ట్ టర్మ్ ఇలాంటి వాటిలో పెట్టాలి. Hmm. నేను
ఒక 1 ఇయర్ తర్వాతే డబ్బులు తీసి ఫీజు కట్టాలి ఎవ్రీ ఇయర్. నా ఇన్సూరెన్స్ పాలసీస్ కట్టుకోవాలి ఎవ్రీ ఇయర్. వాటన్నిటి బ్యాఫ్లో పెట్టాలి. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది. ఎమర్జెన్సీ ఫండ్ని అరౌండ్ మన ఈక్విటీ సేవింగ్స్ ఉంటాయి ఎమర్జెన్సీ ఫండ్కి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మేబీ నాకు అత్యవసర పరిస్థితుల్లో వాడుకుంటాను. ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ లేక లిక్విడ్ ఫండ్స్ అలాంటివి ఉంటాయి, పెట్టుకోవచ్చు. లేదా కొంత నేను ఒక రిటైర్మెంట్ కోసం కాకుండా నాకు ఒక 6 monthsకి సరిపడా కొంత కార్పస్ పక్కన పడేయాలి. ఎప్పుడైనా నాకు జాబ్ లేకపోతే ఈ 6 months కార్పస్ పనికి వస్తుందని, అలాంటి వాటిని మనం ఈక్విటీ సేవింగ్స్లో పెట్టేస్తాం మేము. ఈక్విటీ సేవింగ్స్ అంటే అది లో వొలటాలిటీ ఉంటుంది. ఒక బ్యాంక్ ప్లస్ రిటర్న్స్ అంటే బ్యాంక్ 6-7 ఇస్తే ఒక +1 ఎక్స్ట్రా ఇస్తుంది. సో అప్పుడు అట్లా ప్రతి గోల్కి ప్రతి నీడ్కి ఫండ్ని అసైన్ చేసుకుంటూ వెళ్తే అస్సలు వొలటాలిటీతో మనకు ప్రాబ్లమే ఉండదు. మీరు ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు గోల్డెన్ రూల్స్ అన్నారు కదా, ఇవన్నీ ఫాలో అవ్వాలి. దెర్ ఇస్ నో 1 రూల్ 2 రూల్ 3 రూల్ అట్లేం ఉండదు. మన గోల్ ఏంటి, నీడ్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, ఈ ఫండ్స్ ఎలాంటి ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, అలా చెక్ చేసుకుంటూ వాటిని అసైన్ చేసుకుంటూ వెళ్తే ప్రతి గోల్ని అచీవ్ అవుతూ ఉండొచ్చు. నేను చాలా మందికి మా సిస్టంలో ట్యాబ్స్ పెట్టుకోవచ్చు అనమాట. వెకేషన్ పెట్టేస్తాము, 1 year తర్వాత తీయాలి డబ్బులు, వెకేషన్ ట్యాబ్ ఉంటుంది. 1 year తర్వాత తీసే డబ్బులు అది చాలా లో వొలటైల్ దాంట్లో పెట్టేస్తాం, లో డ్యూరేషన్ హార్డ్లీ ఆర్ ఫ్లోటర్ ఫండ్ అంతే. నేను ఫీజు కట్టాలి పిల్లలకు 1 year తర్వాత, డెఫినెట్లీ అది లిక్విడ్ ఆర్ లిక్విడ్ ప్లస్లో పెట్టేస్తాం. అలా ఫండ్ అసైన్ చేసుకుంటూ వెళ్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలా చేసుకుంటూ వెళ్తుండాలి. తర్వాత ఇంకోటి అడిగారు మీరు, 50 lakhs ఉంటే ఏం చేయొచ్చు? 50 lakhs అంటే మనకు నార్మల్గా ఇన్వెస్ట్మెంట్స్లో మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా ఫస్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్, తర్వాత SIF, తర్వాత PMS, తర్వాత AIF, ఇలా కేటగిరీస్ ఉంటాయి. AIF ఈజ్ మినిమం 1 crore, PMS ఈజ్ మినిమం 50 lakhs, SIF ఈజ్ మినిమం 10 lakhs, మ్యూచువల్ ఫండ్స్ మినిమం 10-15,000. అయితే మన 50 lakhs ఉంటే మాత్రం ఓన్లీ MF ప్లస్ SIF బెస్ట్ ఆప్షన్. మన దగ్గర కనుక ఒక 4-5 crores ఉంటే దెన్ యూ థింక్ అబౌట్ AIF. PMS నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే PMSలో ట్యాక్స్ ఇంప్లికేషన్ చాలా ఎక్కువ ఉంటాయి. అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ బాగా పడిపోతాయి. PMSలో చర్నింగ్ జరుగుద్ది కనుక ట్యాక్సెస్ విల్ బి కిల్లింగ్ అండ్ లాక్ ఇన్ ఉంటాయి కనుక PMS అనేది అంత అడ్జస్టబుల్ కాదు ఈ రోజుల్లో. సో MF, SIF, అంతకంటే ఎక్కువ డబ్బులు ఉంటే AIF, అంటే 1 crore ప్లస్ ఉంటే AIF. అది కూడా ఎప్పుడు ఓన్లీ 1 crore ఉంటే AIF వెళ్ళొద్దు. అబౌవ్ 2-3 crores ఉంటే 1 crore కెన్ బి అలోకేటెడ్ టు AIF, రిమైనింగ్ మనీ MF ప్లస్ SIF. మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక డివైన్ సొల్యూషన్ అండి. మీకు ఏ సొల్యూషన్ కావాలన్నా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కావాలన్నా మనం ఇక్కడ డిజైన్ చేసేసుకోవచ్చు. అంటే కస్టమైజ్డ్ పోర్ట్ఫోలియో తోటి ఒక మంచి అగ్రెసివ్ ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని ట్రావెల్ చేయొచ్చు. దీనికి కొంచెం కిక్ ఇచ్చేది SIF. సో వీ డూ లాట్ ఆఫ్ SIFs ఆల్సో. అప్పుడు ఏమవుతుందంటే పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ అవుతుంది. ఇక ఈ పోర్ట్ఫోలియో పెరిగిన తర్వాత 2-3 కోట్ల ఎంత 1 crore కెన్ బి అలోకేటెడ్ టు AIF. అలా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.